సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. 108వ కీర్తన 4వ వచనము. ఇక్కడ కృప అనగా అయోగ్యులైనటువంటి వారిని యోగ్యత కలుగ చేయటం, అర్హత లేనటువంటి వారికి అర్హతను కలుగ చేయటమే కృప. కాబట్టి దేవుని యొక్క కృప మానవుల పట్ల ఎంత ఉన్నతంగా ఉందో ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. మానవుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు మానవుని సృజించిన తర్వాత ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, మీరు సర్వభూమిని నిండించి దానిని లోబర్చుకొని దానిని పరిపాలించుడి. కానీ మానవుడు ఆ పరిపాలించడానికి బదులుగా అతడు బానిసగా మారినట్లుగా మనం గమనించవచ్చు. పరిపాలించేటువంటి ఆధిక్యతను కోల్పోయి అతడు వేరే వారి చేత పరిపాలించబడేటువంటిగా మారాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చినటువంటి వారై ఉండగా అని అంటాడు. అవును, దేవుడు చెప్పిన పని చేయకుండా వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ బానిస బ్రతికి చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు మానవుణ్ణి మళ్ళీ అలాంటి స్థితిలోనే ఉంచలేదు, కానీ తిరిగి లేవనెత్తి ఒక పరిపాలకుడిగా ఉండాలి మానవుడు అనేటువంటి ఆలోచన చేత మానవుడు చేస్తున్నటువంటి ప్రతి దోషాన్ని కూడా ప్రభువు తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే 4వ వచనంలో గమనించినప్పుడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు మనల్ని బ్రతికించెను అని అంటాడు. అవును, అపరాధములు చేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా చచ్చినటువంటి వాడితో సమానం. అటువంటి ప్రతి అపరాధాన్ని కూడా తీసివేసి తిరిగి జీవింప చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏముందని మనలో ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మన యొక్క అధికారాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి కాదు, కానీ ఆయన కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం ప్రియులారా. అందుకని 103వ కీర్తనలో కూడా భక్తుడు రాస్తూ అంటాడు, అక్కడ మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, కానీ ఆయన యొక్క కృప చొప్పున మన యొక్క ప్రతి అపవిత్రతను తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచాడు అంటాడు. అందుకనే పడమటికి తూర్పు ఎంత దూరంగా అయితే ఉంటుందో, మనతో అంటుకొని ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా అంత దూరపరచడానికి యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించాడు ఈ లోకంలోనికి వచ్చి. కాబట్టి మన యొక్క అపరాధాలను బట్టి చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, పాపాన్ని బట్టి దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, కానీ ఆయన యొక్క కృపను మన పట్ల జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే నీవు నేను చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభువు తిరిగి జీవింప చేయడానికి తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు పిల్లరా. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు యొక్క కృపను మన జ్ఞాపకం చేసుకొని ఆ కృపను నిర్లక్ష్యం చేయకుండా మన ప్రతి అవిధేయత కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరాన్ని పొంది మనల్ని పరిశుద్ధపరిచి మన ప్రతి పాపము కూడా దూరపరిచి ఆయనతో సహవాసం చేయటానికి తీసుకువెళ్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీ కృప ఆకాశము కంటే ఉన్నతమైంది అంటున్నాడు నాయన దావీదు భక్తుడు. మీ యొక్క కృప లేకపోతే నాయన మేము ఏనాడో నాయన మృతులాగా ఉండేటువంటి వారం నాయన, కానీ మీ కృప చేత నాయన మీ జీవాన్ని మాకివ్వడానికి నాయన మీ రక్తాన్ని చిందించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ కృప మా పట్ల మేము వ్యర్థపరచుకోకుండా లోకానుసారమైనటువంటి జీవితం వదిలిపెట్టుకొని మీ వైపు చూసినాయన బ్రతికే వారంగా మిమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.